तेलंगाना के मेडचल जिले की केसरा सर्कल में वाक़ संतोष नगर कॉलोनी के रिहायशियों ने मुकामी कांग्रेस रहनुमाओं पर 25 साल पुरानी 15 फीट चौड़ी सड़क पर मुबैना कब्जे का इल्ज़ाम आयद किया है। मुकामी अफराद का कहना है कि रातों रात दीवार तामीर करके रास्ता बंद करने की कोशिश की जा रही, जबकि एतराज़ करने वालों को मुबैना तौर पर धमकियां दी जा रही। रिहायशियों के मुताबिक उन्होंने जेएचएमसी, रेवेन्यू हुकाम और अवामी नुमाइंदों से कई बार शिकायत की, लेकिन अब तक कोई कार्रवाई नहीं हुई। मुतासरा अफराद ने आला हुकाम से फौरी मुदाखलत और मुनासिब कार्रवाई का मुतालबा किया। గత 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాము ఇక్కడనే. మాకు రోడ్ అనేది ఇంత ముందుకు నడిచినాము, ప్రజెంట్ నడుస్తూనే ఉన్నాము. మాకు ఎప్పటి నుంచి యాక్షన్ అనేది అది ఆల్రెడీ గేటు ఉన్నది. ఇది మేజర్ మల్లయ్య ఉన్నప్పటి నుంచి 432 నుంచి మాకు 430 దగ్గర రోడ్డు ఉన్నది. ఇప్పటి వరకు దాని రాజశేఖర్, రమేష్ గారు వచ్చి భయభ్రాంతులకు గురి చేశారు. ఇప్పటి వరకు ఎంఆర్ఓ గారిని కలిసినాం, ఆర్డీఓని కలిసినాం, సిపిని కలిసినాం, మాజీ ఎమ్మెల్యేని కలిసినాం, ప్రజెంట్ ఎమ్మెల్యేని కలిసినాం. జంగ యాదవ్ అన్న కూడా మాకు న్యాయం చేసిండు. జవహర్లో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరు కూడా వస్తాం చేస్తామంటారని ప్రతి ఒక్క డోర్ టు డోర్ వేయడం, లెటర్లు ఇవ్వడం జరిగింది. అందరం కూడా సానుకూలంగా స్పందిస్తారు తప్ప పొజిషన్లకు రావట్లేదు. నిన్న సిపి గారి అడిషనల్ కలెక్టర్ గారి ఆదేశాలతోటి ఎంఆర్ఓ గారు రావడం జరిగింది, ఆర్ఐ గారు, సిఐ గారు రావడం జరిగింది. అయినా ప్రొటెక్షన్ తోటి గేట్ కొట్టడం జరిగింది. అయినా కానీ వాళ్ళు పెద్ద మొత్తంలో 30-40 మంది వచ్చి భయభ్రాంతులకు గురి చేసి రాత్రి మా మీద రాళ్ళు వేయడం, మందు బాటిల్ సీసాలు వేయడం, గల్లీలోనే భయభ్రాంతులు గురి చేయడం జరుగుతుంది వాళ్ళు. ఇంకోటి రాత్రి వరకు కూడా మేము 100కు డయల్ చేయడం వల్ల డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినా కానీ మాకు సపోర్ట్ చేసినా కానీ రాత్రి 2 గంటల వరకు ఉన్నా కానీ తెల్లారగట్ల 4-5 గంటల టైంలో కంపౌండ్ వాళ్ళు లేపడం జరిగింది. ఇప్పుడు ఏ లీడర్ దగ్గరికి పోవాలి మేము? బస్సులో దగ్గర మేము 40 సంవత్సరాలు 30 సంవత్సరాలకి నడుస్తుంటే కూడా మా ప్రాణాలను తీసారా మీరు? మా ప్రాణాల ఎందుకు వెళ్ళిపోతారా? అవసరం అనుకుంటే శవాలు వేస్తాయి, తగలబెట్టేస్తాం, రోడ్లను కొనేస్తాం, ప్లాట్లను కొనేస్తాం. ఇదే వ్యవస్థ, ఇదే ప్రజాప్రతినిధులు చేసే వ్యవస్థ అని చెప్పి కాలనీ తరఫున మేము కోరుకుంటున్నాం. మాకు న్యాయం జరగట్లేదు. మీరన్నా స్పందించి మీడియా పూర్వకంగా మాకు స్పందించి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. సంతోష్ నగర్ కాలనీ మాకు ఇది రోడ్డు కావాలి సార్. మేము 50 సంవత్సరాల నుంచి నడిచిన వాళ్ళని ఇప్పుడు నడవకుండా చేస్తున్నారు, రోడ్డు కబ్జా చేసింది సార్. మాకు రోడ్డు కావాలి. రాత్రి కలెక్టర్ సారు 6 గంటలకు వచ్చి ఇది కొట్టిండు. ఎంఆర్ఓ సారు వచ్చినాక కూడా మళ్ళీ వాళ్ళు గేట్ పెట్టుకున్నారు, గేట్ అది గోడ కట్టేసిండ్రు. మళ్ళీ వాళ్ళే మా మీద గొడవ పెడుతున్నారు సార్. పోలీసు వాళ్ళు వచ్చినాక కూడా మళ్ళీ వాళ్ళు అట్లనే చేసిండ్రు. మాకు దయచేసి ఎవరన్నా న్యాయం చేసి మాకు రోడ్డు ఇవ్వాలి సార్ ప్లీజ్. మేము 200 కుటుంబాలు సార్, మాకు మీరు న్యాయం చేయండి అంతే. మాకు రోడ్డే కావాలి సార్. మేము ఇంతమంది కుటుంబాలు సార్, మాకు రోడ్డు లేక చాలా ఇబ్బంది అవుతుంది. మాకు రోడ్డు లేదు సార్, రోడ్డు కావాలి మాకు.